ఏలూరు నగరంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఈ రోజు వరద పీడిత పంచాయతీలకు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇచ్చిన 4 కోట్ల రూపాయలలో భాగంగా ఏలూరు జిల్లాకు 90 పంచాయతీలకు గాను 90 లక్షల రూపాయలు పంపిణీ చేశారు. జిల్లా పరిషత్ సమావేశంలో ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా జనసేన పార్టీ నాయకులు, బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జనసేన కన్వీనర్, ఏలూరు నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి రెడ్డి అప్పలనాయుడు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పదవుల్లో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా ప్రజలకు తన సొంత నిధులతో పంచాయతీల అభివృద్ధికి పాటుపడుతున్నారని అన్నారు. ఇతర అధికారులకు, అలాగే కార్యకర్తలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, అలాగే ఏదైతే పంచాయతీ ప్రెసిడెంట్లు వచ్చారో అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నా. ఈ రోజున కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడుగులో అడుగు వేసుకుంటూ ఏదైతే ప్రభుత్వం ఒక సాహోపేతమైన ఆదర్శాన్ని తీసుకుని ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని కాపాడాలి అనేది. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఆంధ్రప్రదేశ్ లో మనం పుట్టాం, ఆంధ్రప్రదేశ్ లో పెరుగుతున్నాం అంటేనే చేదరించుకునే పరిస్థితుల్లో 100 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కీర్తి ప్రతిష్టని మరి ఈ కూటమి ప్రభుత్వం ప్రపంచవ్యాప్తంగా ఎంత స్థాయికి తీసుకుంది అనేది మనం అందరూ కూడా తెలుసు. అది దానికి గర్వపడవలసింది మనమే. ఎందుకంటే తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా గెలిపించారనేది చూసి యావత్ ప్రపంచం కూడా ముక్కు మీద వేసుకెళ్లే పరిస్థితిగా ప్రజలందరూ చేసినందుకు అందరికీ కూడా. అలాగే ఏ నాయకులు చేయనటువంటి పరిస్థితుల్లో అందరూ కూడా మోడీ గారు అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, ఆహర్నిశలు పనిచేస్తూ రాష్ట్ర కీర్తిని ఏ విధంగా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఇది వరకు ప్రభుత్వంలో ఒక్కడు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చేవాళ్ళు కాదు. వీళ్ళు అడుగులో అడిగేస్తున్నప్పుడు, ప్రజలకు ఉపయోగపడుతున్నప్పుడు, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంటుంది, నాయకుడు మనం ముందు చేస్తే ప్రజలు ఏ విధంగా అంటారనే ఉద్దేశంతో మరి పవన్ కళ్యాణ్ గారు ₹1 కోటి మనకి, ₹1 కోటి తెలంగాణకి, అలాగే 400 పంచాయతీలకు ₹1,00,000 ఇచ్చి ఆదర్శంగా ప్రజలందరూ కూడా ఇవ్వాలని చెప్పినందుకు ఆయనకి ముందుగా హృదయపూర్వక రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయినటువంటి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆదేశాల మేరకు 400 పంచాయతీలు అన్ని విధాలుగా దెబ్బతిన్నాయని డిపార్ట్మెంట్ ద్వారా తీసుకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని పెట్టమని ఆదేశించారు. దాంట్లో భాగంగానే ఈరోజు ఏలూరు జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ఇది దెందులూరు సమన్వయకర్త, రాష్ట్ర జనసేన పార్టీ కార్యదర్శి, పొలిటికల్ అఫైర్స్ కమిటీ కార్యదర్శి అయినటువంటి సోదరి ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అదేవిధంగా గోపాలపురం జనసేన పార్టీ ఇన్ఛార్జి సోనరాజు గారు, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ గారు, శాసనసభ్యులు ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ శెట్టి గారు, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ గారు, ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు గారు, గోపాలపురం శాసనసభ్యులు మద్దిపాటి వెంకటరాజు గారు, వీరందరూ కూడా మరి బీజేపీ జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు, పార్లమెంట్ కమిషన్, జనసేన, బీజేపీ నాయకుల యొక్క ఆధ్వర్యంలో గౌరవ సర్పంచులు, కార్యదర్శులు, అదేవిధంగా గౌరవ డిపిఓ శ్రీనివాస్ గారు, మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి అటెండ్ అయ్యారు.